ఫ్రెండ్స్, ఒక తండ్రి కొడుకుకి ఎంతగానో ఎన్నో ఇస్తాడు. అయితే ఒక పెద్ద స్టార్ కొడుకైనా, లేదంటే ఒక నార్మల్ మధ్య తరగతి తండ్రికి కొడుకైనా, ఏదైనా సరే ఆ తండ్రి కొడుక్కి ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ కొడుకు తండ్రిని అపార్థం చేసుకుంటే, అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు విజయ్ దళపతి తన మదర్స్ డే రోజున తన తల్లికి సీఎం అయ్యి ఒక స్టేట్ కి గిఫ్ట్ ఇస్తే, మరొక వైపు విజయ్ కొడుకు తన తల్లికి మరొక గిఫ్ట్ ఇచ్చాడు. అయితే తన తల్లి విషయంలో అశ్రద్ధ చేస్తున్న విజయ్ విషయంలో తన కొడుకు తీసుకున్న నిర్ణయం తప్పని కొంతమంది అంటే, మరి కొంతమంది ఏ మరి తన తల్లిని ఆ రకంగా ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఎవరైనా అలాగే అనుకుంటారు కదా అని కొంతమంది అడుగుతున్నారు. కానీ విషయం ఏంటి అంటే, విజయ్‌కి తన కొడుకంటే పంచ ప్రాణాలు. ఎంత ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. పిల్లలిద్దరంటే ప్రాణం. అందుకనే తన వారసుడిగా ఇక నటనలో ఖచ్చితంగా తన కొడుకు ఉండాలి అని అనుకున్నాడు. కానీ నాకు నటన కన్నా నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అన్న తన కోరికని శిరసావహిస్తూ దానికి తగ్గట్టుగానే తన ప్రణాళికల్ని, తన చదువుని, తన కెరియర్‌ని డిజైన్ చేశాడు విజయ్ దళపతి. అయితే ఇక ఇప్పుడు తన తండ్రి కోసం తన మనసు మార్చుకుని, ఇక విడాకుల విషయంలో వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ చేస్తూనే, అంటే వాళ్ళ అమ్మ విషయంలో ప్లీజ్ నువ్వు ఈ రకంగా నాన్నగారికి ఇంకొక అవకాశం ఇవ్వు. అలాగే నాన్నగారికి కూడా అంటే విజయ్‌ని కూడా ఇంకొకసారి మళ్ళీ ఆలోచించండి. ఇద్దరి మధ్య ఒక సఖ్యత కుదరాలి అని చెప్పేసి అటు దివ్య, ఇటు సంజయ్ అంటే ఇద్దరు పిల్లలు కూడా భీష్మించి కూర్చున్నారు. గతంలో మనం చాలా సందర్భాల్లో విన్నాం చూసారా? పిల్లలు దిద్దిన కాపురాన్ని. ఇప్పుడు విజయ్ తన కొడుకు కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడో తెలుసా అండి? అయితే విజయ్ గత కొన్నేళ్లుగా అంటే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి తండ్రితో మాట్లాడటం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు అనేది కనుక చూసినట్టయితే తన తల్లి విషయంలో జరుగుతున్న అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఏ పిల్లలకైనా సరే తండ్రి అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ తల్లి అంటే చనువు ఉంటుంది. ఎప్పుడూ కూడా తల్లి అందుబాటులో ఉంటుంది. ఏదైనా కష్టం వస్తే తల్లికి ఫస్ట్ చెప్పుకుంటారు. ఏ పిల్లలైనా సరే. తండ్రికి కూడా చెప్పుకునే పిల్లలు ఉంటారు. కానీ విజయ్ పిల్లల విషయంలో తన తల్లి పిల్లలకి చాలా క్లోజ్. అయితే తన తండ్రి తన తల్లిని అశ్రద్ధ చేయటం, ఎక్కువగా వేరే నటితో సంబంధం ఉంది అని బయట బాగా టాక్ రావటం, ఇవన్నీ ఆ మనసు భరించలేకపోయింది. కేవలం 24 సంవత్సరాలు, 22 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయికి తండ్రి ఒక హీరో. అలాంటి హీరో తప్పు చేస్తే ఎవ్వరైనా సరే కొద్దిగా మనసు చివుక్కుమంటుంది కదా! అయినప్పటికీ కూడా తను లోకం పోకడని అర్థం చేసుకున్నాడు. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి తన తండ్రి విషయంలో, తన తల్లి విషయంలో దూరం ఎక్కడ వస్తోందనే విషయాన్ని కనిపెట్టాడు. ఇద్దరిని కలపటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. నిజం చెప్పాలంటే అందరికన్నా వాళ్ళ ఫ్యామిలీలో చిన్నమ్మాయి దివ్యశాష. ఆ అమ్మాయే వీళ్ళని కలుపుకోవాలని పూనుకుంది. అయితే ఇక విజయ్ తన కొడుకు ఒక ఆరాటం చూసి ఎంత గొప్ప త్యాగం చేశాడంటే, తనకు ఉన్న ప్రొడక్షన్ విద్యా విజయ్ ప్రొడక్షన్స్ మొత్తం అంతా కూడా తన కొడుకు పేరు మీద రాసేశాడు. ఎస్. అయితే ఈ విషయాన్ని ఫస్ట్ తన కొడుకు యాక్సెప్ట్ చెయ్యలేదు. ఏమన్నాడంటే, నాకు అసలు నీ దగ్గర నుంచి ఏమీ వద్దు అని. అయితే పేరు కూడా మార్చేసుకుంటానని చెప్పడం జరిగింది. అంటే జోసెఫ్, ఇప్పుడు మన విజయ్ పేరు విజయ్ తలపతి అని మన ఫ్యాన్స్ పెట్టుకున్నారు. కానీ యాక్చువల్లీ ఒరిజినల్‌గా తన పేరేంటి అంటే జోసెఫ్ విజయ్ అనమాట. అయితే కొడుకు పేరేంటి? సంజయ్ జోసెఫ్ విజయ్ అనమాట. సో వాళ్ళ ఇంటి పేరు అలా వస్తాయి కదా! అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తన తండ్రి పేరుని తీసేసి సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసేసాడు కదా! ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, విజయ్ తన తప్పు తెలుసుకున్నాడు. తన పిల్లల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఏం చేశాడంటే, తన ప్రొడక్షన్ అంతా కూడా తన కొడుక్కే ఇచ్చేశాడు. ఇక నుంచి ఎవరైనా సరే విజయ్‌కి సంబంధించిన ప్రొడక్షన్ విషయాలు మాట్లాడాలన్నా, ఏదైనా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్నా పూర్తి స్థాయి హక్కు, అధికారాలు అంతా కూడా తన కొడుకు సంజయ్‌కి ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సంగీత చాలా ఎమోషనల్ అయింది. ఎందుకనంటే ఒక పక్కన తల్లిని గౌరవించాలి, మరొక పక్కన తండ్రికి దగ్గరవ్వాలి. పిల్లలకి ఇది అగ్ని పరీక్ష. ఫ్రెండ్స్, ఒక్క మాట చెప్తాను వినండి. ఏ పిల్లలకైనా సరే తల్లిదండ్రులు దూరం అయిపోయారు అంటే అది నిజంగా వాళ్ళకి నరకప్రాయంతో సమానం. ఏ ఏజ్‌లో అయినా సరే. ఎందుకంటే చిన్న వయసు నుంచి వాళ్ళకి పెళ్ళయ్యి, పిల్లలు పుట్టి, వాళ్ళు కూడా తల్లి, తండ్రి అయినా కూడా తల్లిదండ్రుల విలువ ఎవరు కూడా వెల కట్టలేరు. అప్పుడు ఆ వయసులో తల్లిదండ్రులు విడిపోయినా కూడా బాధగానే అనిపిస్తుంది. అలాంటిది
ఈ బాబుకి కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. అంటే 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే చాలా కష్టాలు పడ్డాడు. వాళ్ళ అమ్మగారి విషయంలో, వాళ్ళ నాన్నగారి విషయంలో, సొసైటీ. అందులో విజయ్ మామూలు వాడు కాదు కదా! ఒక స్టార్ హీరో. స్టార్ హీరో తన భార్య విషయంలో చేస్తున్న నెగ్లిజెన్స్, పిల్లల విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యం, ఇవన్నిటిని కూడా ఆ చిన్న పసి మనసు యాక్సెప్ట్ చేయలేకపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఇక విజయ్ కొడుకైతే మాత్రం అలాగనే బాధపడుతూ వచ్చాడు. ఇప్పుడు తన తండ్రి తనకిచ్చిన ఈ ఆస్తిని చూసి చాలా ఎమోషన్ అయిపోయాడు. ఎందుకనంటే తన తండ్రి చేస్తున్న పనులు వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఎందుకనంటే నిజానికి వాళ్ళు త్రిషని పొలిటికల్‌గా ఎంట్రీ ఇప్పించకూడదని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం టైంలో త్రిషని చూసారో ఇంకా చాలా బాధపడిపోయారన్నమాట. అందుకనే లండన్ నుంచి చెన్నైకి వచ్చినా కూడా ప్రమాణ స్వీకారానికి రాలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ చాలా బాధపడ్డాడు. ఇక్కడ విజయ్ పరిస్థితి కూడా అటా ఇటా అన్నట్టుగానే ఉంది. అందుకనే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడనమాట. అయితే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు తను తన తల్లిదండ్రుల్ని కానీ వేరే ఇంకెవ్వరిని కూడా కన్సల్ట్ చేయలేదు. నేరుగా తను తీసుకున్న నిర్ణయం వాళ్ళకి సంబంధించిన ఆ ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా చేయించండి, నా కొడుకు వద్దంటాడు కానీ మీరు వెంటనే ఇది చెయ్యాల్సిందే అని చెప్పడంతో ఇక వాళ్ళ అమ్మగారు కూడా అంటే ఎమోషన్ అయిపోయారు అనమాట. సో అది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీకేమనిపిస్తుంది అసలు విజయ్ అలాగే కొడుకు విషయంలో? కొడుకు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? విజయ్కి దూరం అవ్వడం కరెక్టా? లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎలాగైనా కలపాలి అనుకున్నప్పుడు ఈ ఈగోలు, ఈ బాధలు, ఈ కోపాలు అన్నిటినీ పక్కన పెట్టేసి నేను నీతో ఉంటాను నాన్న, నాకు మీరు కావాలి, నీతో పాటు అమ్మ కూడా కావాలి అని చెప్పి వాళ్ళు విజయ్కి దగ్గర అవ్వడం కరెక్ట్ అంటారా? ఏం కరెక్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఫస్ట్ బేసికల్లీ ఏంటంటే విజయ్ తన కొడుకు డెబ్యూ డైరెక్టర్గా ఇంట్రడక్షన్ ఇప్పించడం జరిగింది. అంటే ఇప్పించాలనుకున్నారు. ఆ డెబ్యూ ప్రాజెక్ట్ ఏదో కాదు, ఇక్కడ తెలుగులో సందీప్ కిషన్ ఉన్నారు కదా, సో చోటా కే నాయుడు కెమెరామ్యాన్ మేనల్లుడు, చాలా సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అతనితో సినిమా తీయాలని చెప్పేసి ఫిక్స్ అయిందన్నమాట. కానీ అది ఎప్పుడు ఫిక్స్ అయింది? 2021 ఆ టైంలో ఫిక్స్ అయింది. అదే టైంలో త్రిష అండ్ విజయ్కి సంబంధించిన ఇష్యూ చాలా అగ్రివేట్ అయిపోయి ఇక మొత్తం అంతా కూడా అతలాకుతలం అవ్వటము, వాళ్ళ అమ్మగారికి అంటే విజయ్ భార్య సంగీతకి మనస్పర్ధలు రావటము, ఇదంతా కూడా జరగడంతో ఇక విజయ్ కొడుకు సంజయ్ చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. చాలా ఎమోషనల్లీ డ్రైన్ అవుట్ అయిపోయాడు. ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాడు. అయితే తల్లిదండ్రులు అంటే భార్యాభర్తలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు మసులుకుంటేనే వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగుంటారు, వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు. లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఒక రకంగా పాడైపోయినట్టే. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే బటన్ ఉంటే హైప్ కూడా కొట్టండి.